హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో చాలా ఈజీగా టేస్టీగా చేసుకునే పన్నీర్ మసాలా కర్రీ అండి. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా ప్యాన్ పెట్టానండి. అందులోకి బిర్యానీ ఆకు అలాగే కొద్దిగా జీడిపప్పు వేసాను. తర్వాత కొంచెం బాదం పప్పు వేసానండి. జీడిపప్పు బాదం పప్పు వేయడం వల్ల టేస్ట్ అనేది రిచ్గా ఉంటుంది. గ్రేవీ కూడా థిక్గా బాగా వస్తుందండి. తర్వాత గరం మసాలా వేసాను. దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచి వేసానండి. ఇప్పుడు మీడియం సైజులో కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుని వేయించుకోవాలి. తర్వాత అందులోకి టమాటా ముక్కలు కూడా వేసి ఫ్రై చేయాలండి. ఈ ఉల్లిపాయలు టమాటాలు సాఫ్ట్గా మగ్గితే చాలు, ఓవర్గా ఫ్రై అయ్యాల్సిన అవసరం లేదండి. ఇది సాఫ్ట్గా అయ్యేలా మగ్గితే సరిపోతుంది. చూడండి, ఇప్పుడైతే మనకు మగ్గిపోయింది. ఇలా మగ్గితే సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని అయితే చల్లారనివ్వాలి. దీన్ని అయితే మనం పేస్ట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే చల్లారిపోయిందండి. దీన్ని మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ అయితే పట్టుకోవాలండి. ఈ పన్నీర్ మసాలా కర్రీ మనకి రైస్లోకి, రోటీలోకి, చపాతీలోకి, పరోటాలోకి కూడా సూపర్ అండి. చూడండి, ఇప్పుడు మనకి పేస్ట్ కూడా రెడీ అయిపోయింది. అదే ప్యాన్ పెట్టానండి. పెట్టి కొద్దిగా ఆయిల్ వేసాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ అయితే వేసేయాలి. తర్వాత ఇందులోకి పచ్చిమిర్చి వేసానండి. వేసి బాగా ఫ్రై చేయాలి. ఆల్రెడీ ఉల్లిపాయలు మనకి సాఫ్ట్గా మగ్గిపోయినాయి కాబట్టి ఇప్పుడు కొద్దిగా ఫ్రై అయితే సరిపోతుంది. జీడిపప్పు బాదం పేస్ట్ వేసాం కాబట్టి దీన్ని కలుపుకుంటూ వేయించుకోవాలండి, లేదంటే ప్యాన్కి అంటుకుంటుంది. చూడండి, ఇలా ఆయిల్ సపరేట్ అయినంత వరకు వేయించిన తర్వాత ఇందులోకి ఫ్రెష్గా చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే పచ్చి గరం మసాలా పేస్ట్ వేసానండి. ఇవి కూడా పచ్చి వాసన పోయేంత వరకు వేయించాలి. ఇప్పుడైతే మనకి ఫ్రై అయిపోయింది. ఇలా మగ్గిన తర్వాత ఇందులో టేస్ట్కి సరిపడా కారం వేసుకోవాలి, మన స్పైసీకి తగ్గట్టు. చిటికెడు పసుపు అలాగే రుచికి సరిపడా ఉప్పు వేయాలండి. గరం మసాలా పేస్ట్ వేసాం కాబట్టి ఇంకా పౌడర్ అవసరం ఉండదు. మీ దగ్గర పేస్ట్ లేకపోతే పౌడర్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఉప్పు, కారం, పసుపు వేసాం కదా, దీన్ని కూడా బాగా కలిపి మసాలాను కూడా ఒక 2 నిమిషాల పాటు వేయించాను. వేయించిన తర్వాత ఇందులోకి పన్నీర్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి, ఆ పన్నీర్ కూడా వేసుకుని మరొక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టి ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కూడా మగ్గించాలి. అప్పుడే మనకి టేస్ట్ చాలా బాగా వస్తుందండి. ఇలా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత ఇందులోకి 1 గ్లాస్ వాటర్ వేసాను. వాటర్ వేసి ఒకసారి బాగా కలపాలండి. కలిపేసి మూత పెట్టేసి పొంగొచ్చే వరకు హై ఫ్లేమ్లో పెట్టి తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి అండి. ఇలా చివరికి వచ్చిన తర్వాత ఇందులో 1 స్పూన్ బటర్ వేసాను. బటర్ వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. బటర్ వేసి కలుపుకొని మగ్గించాలండి. ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేయాలి. చూసారు, ఇలా ఆయిల్ సపరేట్ అయింది కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసాను. కాంబినేషన్కి అయినా సరే అదిరిపోతుంది. ఇలా ఇంట్లోనే మనం పర్ఫెక్ట్గా రెస్టారెంట్ స్టైల్ పన్నీర్ కర్రీ అయితే చేసుకున్నాము. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మళ్ళీ ఒక కొత్త వీడియోతో కొత్త రెసిపీతో కలుద్దాము. అంతవరకు బై ఫ్రెండ్స్.